నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. నదులు అంటేనే జీవనాధారం. ప్రపంచంలోని గొప్ప నాగరికతలన్నీ సింధు, నైలు, ట్రైగిస్ వంటి నదుల తీరాల్లోనే వెల్లివిరిశాయి. కానీ ఒక దేశం మాత్రం ఈ ప్రాథమిక సూత్రానికి భిన్నంగా నిలుస్తోంది. అక్కడ ప్రవహించే నదులు లేవు, ఏడాది పొడవునా పారే సెలయేళ్లు లేవు. అయినా సరే ఆ దేశం సంపదలోనూ ఆధునికతలోనూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది. ఆ దేశమే సౌదీ అరేబియా. అసలు నదులే లేని ఈ ఎడారి దేశం కోట్ల మంది దాహాన్ని ఎలా తీర్చుకుంటోంది? వ్యవసాయం, పరిశ్రమలను ఎలా నడుపుతోంది? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నీటి రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే వెలిశాయి. వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి ఇలా ఏదైనా సరే నదులపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేకుండానే అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. భౌగోళికంగా దాదాపు 2.1 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన దేశంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. ప్రపంచంలోని అతిపెద్ద ఇసుక ఎడారులలో ఒకటైన రబ్ అల్ ఖలీ ఇక్కడే ఉంది. ఇక్కడి నేల ఎక్కువగా రాతి, ఇసుకతో కూడి ఉండటం, ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటం వల్ల నీరు ఉపరితలంపై నిలవదు. ఏడాది పొడవునా వర్షపాతం చాలా తక్కువగా ఉండటంతో శాశ్వత నదులు ఏర్పడే అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ను దాటుతాయి. వర్షపాతం అత్యల్పం. ఒకవేళ వర్షం పడినా ఆ నీరు ఇసుక నేలలో ఇంకిపోతుందే తప్ప నదులుగా మారే అవకాశం లేదు. శాశ్వత నదులు లేని అతిపెద్ద దేశంగా సౌదీ అరేబియా రికార్డు సృష్టించింది. అయితే నదుల వంటి ఆకారాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని వాడీలు అని పిలుస్తారు. ఇవి కేవలం వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి. భారీ వర్షం పడినప్పుడు కొద్ది గంటల పాటు ఇవి ఉధృతంగా ప్రవహించి ఆ తర్వాత ఎండిపోతాయి. ఇవి శాశ్వత నీటి వనరులు కావు, కాబట్టి వీటిపై జనాభా ఆధారపడటం అసాధ్యం. మరి ఇంతటి కఠిన పరిస్థితుల్లో కోట్ల మంది ప్రజలకు నీరు ఎలా అందుతోంది? సౌదీ అరేబియా తన నీటి అవసరాల కోసం ప్రధానంగా 3 సాంకేతిక మార్గాలను అనుసరిస్తోంది. ఒకటి, సముద్రపు నీటిని తాగునీరుగా మార్చడం. సౌదీ అరేబియాకు ఒకవైపు ఎర్ర సముద్రం, మరోవైపు పర్షియన్ గల్ఫ్ ఉన్నాయి. సముద్రపు ఉప్పు నీటిని తాగునీరుగా మార్చే డీసాలినేషన్ ప్రక్రియలో సౌదీ ప్రపంచంలోనే నెంబర్ 1. దేశవ్యాప్తంగా 30కి పైగా భారీ ప్లాంట్లు ఉన్నాయి. రోజుకు కోట్ల లీటర్ల సముద్రపు నీటిని శుద్ధి చేసి పైప్లైన్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు సరఫరా చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ అయిన అల్ జుబైల్ ఇక్కడే ఉంది. సౌదీ అరేబియా లోతైన భూగర్భ పొరల్లో వేల ఏళ్ల క్రితం నిలిచిన నీటి నిల్వలు ఉన్నాయి. వీటిని ఫాసిల్ వాటర్ అంటారు. భారీ యంత్రాల సాయంతో కిలోమీటర్ల లోతు నుంచి ఈ నీటిని తోడి వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నీరు మళ్లీ ఊరదు కాబట్టి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పుడు భూగర్భ జలాల వాడకంపై ఆంక్షలు విధిస్తోంది. నీటిని వృధా చేయకుండా ఉండటంలో సౌదీ అరేబియా ఆదర్శంగా నిలుస్తోంది. ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఆధునిక ప్లాంట్లలో శుద్ధి చేస్తారు. ఈ నీటిని తాగడానికి కాకుండా తోటలకు, పార్కులకు, నిర్మాణ రంగ పనులకు ఉపయోగిస్తారు. కొన్ని నగరాల్లో సుమారు 90% మురుగునీటిని తిరిగి వినియోగిస్తున్నారు. ప్రకృతి వనరులు లేవని కుంగిపోకుండా, ప్రకృతి సహకరించలేదని బాధపడకుండా విజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకుని సౌదీ అరేబియా ఎలా ఎదిగిందో నేటి ప్రపంచానికి ఒక పాఠం. ప్రకృతి ఇస్తే అభివృద్ధి అవుతుంది. ప్రకృతి ఇవ్వకపోయినా మనిషి విజ్ఞానం ఉంటే మరింత అభివృద్ధి సాధించగలడు. సౌదీ అరేబియా ఇదే విషయాన్ని నిరూపించింది. శాశ్వత నదులు లేని దేశం అయినా ప్రపంచంలోనే పెద్ద నగరాలు నిర్మించింది. పచ్చని పార్కులను పెంచవచ్చు అని ఈ దేశం నిరూపించింది. బిలియన్ల డాలర్ల వ్యాపారాలు జరుపుతోంది. నీటి విలువ తెలిసిన దేశంగా నీటిని ఎలా పొదుపు చేయాలో, ఎలా సృష్టించుకోవాలో, ఎలా వాడుకోవాలో ప్రపంచానికి పాఠాలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆధునిక టెక్నాలజీని జీవన భాగంగా మార్చుకుంది. ప్రపంచం నదుల కోసం పోరాడుతుంటే సౌదీ నదులు లేకపోయినా ఎలా జీవించాలో చూపించింది.